ఏమే సొర్లి, రేపు మీ అమ్మకు ఆపరేషను. మాకున్న దిగులు కూడా నీకు లేదే? కొంచెం కూడా దిగులు లేకుండా నీ పాటికి నువ్వు జాకెట్ కుట్టుకుంటుండావు. ఆయన నగలు అడుగుతూ నన్ను కొట్టిన ప్రతి తూరి మగాడంటే అట్టానే ఉంటాడు, ఓర్చుకోవాలన్నారు. కాని అమ్మ మాత్రమే వాడేంటే నీకు తిండి పెట్టేది, నువ్వే పని చేసుకుంటూ బతకడం నేర్చుకో అని నన్ను ఇడికి తీసుకొచ్చింది. అమ్మ ఇంటి పనుల కోసం నన్ను ఇడికి తీసుకొచ్చి నానా పాటలు పెడుతోందని ఊరోళ్ళందరూ అనుకుంటున్నారు. కాని నిజానికి అమ్మ నాకు ఎవరితో లేకపోయినా ఒంటరిగా ఒక ఆడది ధైర్యంగా ఎట్ట బతకాలో నేర్పించినది. ఈరోజు నాకంటే ఒక పని ఉండదు. నా కొడుకు నేను చదివించుకొని గౌరవంగా బతుకుతున్నాను. నేను ధైర్యంగా ఉన్నా. ఇప్పుడు మాత్రం నేను ఏడ్చినానంటే ఏమే నేను లేకపోతే నీకు బతకడం చేత కదా, అట్ట నిన్ను పెంచినానా అని అమ్మ సీపుర్తో సిత కొడతాది. మీకు తెలుసా, పెండ్లికి ముందు రోజు వరకు అమ్మ నన్నెవరికి తెలియకుండా బడికి తీసుకెళ్లి తీసుకొచ్చేది. టీచర్ అమ్మ కూడా అడిగినది, పిల్లని ఏటికి తీసుకుపోతుండారు, పరీక్షలు కూడా రాయని అని. అందుకమ్మ ఏం చెప్పిందంటే, ఏదో 2 ముక్కలు రాయడం నేర్చుకుంటే 4 లెక్క చేయడం నేర్చుకుందంటే ఏదో ఒక రోజు అవి ఉపయోగపడతాయి కదా అని. ఇంకేం చెప్పిందంటే, నా కొడుకులు కనుక ఒప్పుకుంటే నా కోడల్ని కూడా తీసుకొస్తానని చెప్పింది తెలుసా. అందుకే మీరు తిని పడుకుంటే మీ మీద కోపం వచ్చి ఏదో ఒకటి అరుస్తా ఉండేది.